నమః అందరికీ నమస్తే అండి. నేను మీ లక్ష్మీ ప్రసన్న. మనం కొవ్వూరు వారాహీపీఠంలో ఉన్నాము. మన వారాహీపీఠంలో ఈ రోజు శుక్రవారం కావడంతో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అలాగే చాలా మంది ఇంకా ఉన్నారు లైన్ లో. వీళ్ళందరూ కూడా ఏంటంటే దర్శనం అయిపోయిన వాళ్ళు అనమాట. అలాగే అన్నప్రసాదం స్వీకరిస్తున్న వాళ్ళు అనమాట. ఈ రోజు మహా అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది మన వారాహీపీఠంలో. అయితే ఈ రోజు అన్నదాతలు ఎవరో చూద్దాము. మొదటి అన్నదాత ఎవరంటే మన వారాహీపీఠంలో వక్కలగడ్డ రామ్మోహన్ రావు గారు అనమాట. వి ఫర్నిచర్ మాల్ తెనాలి నుండి అనమాట. ఈయన పుట్టినరోజు సందర్భంగా యాక్చువల్ గా ఏంటంటే మే 28వ తారీఖున అనమాట పుట్టినరోజు అయింది. కాకపోతే ఏంటంటే ఈయన శుక్రవారం పెట్టమన్నారు భోజనాలు. శుక్రవారం కావడంతో ఈ రోజు మన వారాహీపీఠంలో అన్నప్రసాదం పెట్టారు. మీకు వారాహి అమ్మ అనుగ్రహ ప్రాప్తిరస్తు. అలాగే అమ్మవారి అనుగ్రహంతో మీరు ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వారాహి మాత. అలాగే ఇంకొక అన్నదాత ఎవరో చూద్దాము. కోడి సహాంత్ భాస్కర్ గారు అనమాట. ఆయన బర్త్డే సందర్భంగా మన వారాహీపీఠంలో అన్నప్రసాదం పెట్టారు. వీళ్ళు యానం నుంచి అనమాట. సహాంత్ భాస్కర్ గారు మీకు వారాహి అమ్మ అనుగ్రహంతో పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే మీకు అమ్మవారి అనుగ్రహ ప్రాప్తిరస్తు. అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే పవన్ కుమార్ గారు అనమాట. వీళ్ళు మన వారాహీపీఠంలో మరొక అన్నదాత. మీకు వారాహి అమ్మ అనుగ్రహ ప్రాప్తిరస్తు. అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే సబ్బెళ్ల వెంకట రామారెడ్డి గారు అండ్ శ్రీదేవి గారు అనమాట. వాళ్ళు ఏంటంటే పెళ్లి రోజు సందర్భంగా మన వారాహీపీఠంలో అన్నప్రసాదం పెట్టారు. సబ్బెళ్ల వెంకట రామారెడ్డి గారు అండ్ శ్రీదేవి గారు మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీకు వారాహి అమ్మ అనుగ్రహ ప్రాప్తిరస్తు. అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే షణ్ముఖ్ శ్రీ మహాదేవ్. వీళ్ళు ఏంటంటే బర్త్డే సందర్భంగా మన వారాహీపీఠంలో అన్నప్రసాదం పెట్టారు. షణ్ముఖ్ శ్రీ మహాదేవ్ నీకు వారాహి అమ్మ అనుగ్రహంతో పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే అమ్మవారి అనుగ్రహ ప్రాప్తిరస్తు. అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే కాళ కళ్యాణి అండ్ శ్రీనివాస్ గారు అనమాట. ఇంకా మన పక్కనే ఉన్నారు. ఈ పాప బర్త్డే సందర్భంగా మన వారాహీపీఠంలో అన్నప్రసాదం పెట్టారు. అమ్మ మీకు వారాహి అమ్మ అనుగ్రహ ప్రాప్తిరస్తు. అలాగే అన్నదాత సుఖీ భవ. అలాగే మీకు అమ్మవారి అనుగ్రహంతో పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే అమ్మా. ఇంకొక అన్నదాత ఎవరంటే పుల్లారెడ్డి నవ్యశ్రీ అండ్ సాన్విత్ రెడ్డి అనమాట. వీళ్ళు కొమరిపాలెం నుంచి. వీళ్ళు కూడా మీకు వారాహి అమ్మ అనుగ్రహ ప్రాప్తిరస్తు అండి. అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే వీరవర ప్రసాద్ పుష్పలత గారు. వీళ్ళు కూడా మన వారాహీపీఠంలో ఈ రోజు అన్నప్రసాదం పెట్టారు. అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే దివ్యశ్రీ గారు అనమాట. వీళ్ళు ఏంటంటే వీసా పర్పస్ మీద అంటే గుంటూరు నుంచి వీళ్ళు. దివ్యశ్రీ గారికి వీసా వచ్చిందంట వారాహి అమ్మవారిని అనుకున్న తర్వాత. సో మీవి అందుకని మన వారాహీపీఠంలో అన్నప్రసాదం పెట్టారు. అలాగే మరొక అన్నదాత ఎవరంటే మోక్షశ్రీ పేరు మీదుగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరంటే శ్రీకాంత్ గారు అండ్ సుజాత గారు యుఎస్ నుంచి అనమాట. వాళ్ళు మన వారాహీపీఠంలో అన్నప్రసాదం పెట్టించారు. సుజాత గారు అండ్ శ్రీకాంత్ గారు మీ ఫ్యామిలీకి వారాహి అమ్మ అనుగ్రహ ప్రాప్తిరస్తు. అలాగే మనకి ఎవరైనా అన్నం పెట్టారు అంటే వాళ్ళు మనం బాగుండాలని కోరుకోవాలి కదా. కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పాలి? అన్నదాత అన్నదాత గట్టిగా చెప్పండి. అన్నదాత 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. వారాహి మాతాకు వారాహి మాతాకు ఇంకా గట్టిగా వారాహి మాతాకు వారాహి మాతాకు వారాహి మాతాకు వారాహి మాతాకు. అసలు ఈ నామంతో ఈ ప్రదేశం అంతా దద్దరిల్లిపోవాలి ఇంతమంది ఉన్నందుకు. వారాహి మాతాకు వారాహి మాతాకు వారాహి మాతాకు వారాహి మాతాకు వారాహి మాతాకు. శ్రీమాత్రే నమః. ఎవరైతే ఈ రోజు పుట్టినరోజు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా వారాహి అమ్మవారి అనుగ్రహంతో పుట్టినరోజు అండ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. అలాగే మీ అందరికీ వారాహి అమ్మ అనుగ్రహ ప్రాప్తిరస్తు. అందరికీ కూడా వారాహి అమ్మ అనుగ్రహం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.